స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. అయా ఇదిగోనైనా నీకు ఎంతమంది చేరి కూడి ఉన్నారు నా ప్రభా, ఎంతమంది యోగ్యత కలిగి ఉన్నారని ఒకసారి వారి హృదయాలను తెరవమని అడుగుతున్నాను. హృదయాలను పరిశీలన చేసి ప్రభుత్వం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. త్రుటిని క్షమించి నా ప్రభా మరి యొక్క నాకు సహాయం సమయం దయచేయమని అడుగుతున్నాం. సమయం నీది ప్రభా, సహాయం నీది నాయన. నాయన నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు దేవా. పరిశుద్ధురాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నోరుని కోరగా వాడుకున్నందుకు వందనాలు. శిరస్సు నుంచి తిరిగి పాదమంది ఆత్మతో నింపినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ఆత్మతో నడిపినందుకు వందనాలు తండ్రి. సాటి నుంచి ఎండికి వరకు నీ ప్రభు భద్రపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. ఎంతమంది నా ప్రభు రక్షించాలన్న ఈ పనులు చెయ్యి వేస్తున్నారు ప్రభా. ఆయా వెయ్యిన వారు ఎంతమంది అయితే ఉన్నారు వారి హృదయాలు కూడా తిప్పడానికి సహాయం చేయండి. ఈ వరకు నా తండ్రి తిప్పిన వారి నా ప్రభా నిజాయితీగా నా తండ్రి నిలబడగా తను నా తండ్రి నిలిపించిన ఆయుష్ అంతటికి నా ప్రభా నీతో ఉండడానికి సహాయం చేయండి. హృదయాన్ని నా ప్రభా లోకం తప్పు తెలుసుకోకుండా ప్రభా నీ వైపు తిప్పడానికి సహాయం చేయండి. నటించిన ప్రతి క్షణం వేసే అడిగిన రీతిగా నా ప్రభా మేము కూడా ప్రతి క్షణం నా ప్రభా అయా నీ గురించి మరపెట్టాలని నీతో మాట్లాడే ప్రభా దయచేసి అనుభవించమని ప్రతి ఒక్కరు దీవించి ఆశ్రయించండి. నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే కూర్చోని మాట్లాడిన విధిగా నా ప్రభా అయా ప్రతి ఒక్కరితో మాట్లాడి నూతన ఆత్మ కట్టడానికి ద్వారా చేసే వారిని అనుభవించమని నా ప్రార్థన పాలసం తెచ్చుకోమని కొద్ది వెనుకలు ఆలోచించి దీవించాలని మాట్లాడి ప్రజలను ఏసుక్రీస్తున్నాము అడిగి పెట్టి ప్రార్థన పరమ తండ్రి. యేసయ్యా కృప చూపి ప్రభువైనా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువైనా నీ పవిత్రతని కృపలో నీ పవిత్రతని కృపలో నా పరాధములను క్షమించు నా పరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువైనా ప్రకాళ పల్లెము కోటు ద్రోణ పొడచితిని ప్రకాళ పల్లెము కోటు ద్రోణ పొడచితిని నా వల్లనే రామాయే నా వల్లనే రామాయే. శరీరము నీ దగ్గరికి రాకపోతే దయచేసి మీ కుడి హస్తాలు పైకి ఎత్తగలిగితే నీ దగ్గరికి ఆయన శరీరాన్ని తీసుకురావడం జరిగింది. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువును పొందుకుని ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని పిలిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పింది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభుత్వ వరకు ఆయన ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా ఘనమైన తండ్రి మీకు వందనాలు. ఇదిగో ప్రభువా మీ శరీరం గురించి మీ రక్తం గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ రక్తం త్రాగబోచుండగా ప్రభు దాయిత్యాన్ని తీసుకున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువా అయా మీద అభిషేకించి వారి నాయన జీవితకాలం వరకు ప్రభువా మీ సన్నిధి నుండి భాగ్యం దాయిత్యం నా చిన్న ప్రార్థన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా పాపము, నీ రక్తధారనే
ఇలా అధిక శ్రాయమిచ్చును నీరక్తధారలేలా అధిక శ్రాయమిచ్చును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా పాపము నశించు వారికి నీ సిలువా పేరికనాముగానున్నది నశించు వారికి నీ సిలువా పేరికనాముగానున్నది రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తియున్నది రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తియున్నది నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా పాపము అంతటా వారు కీర్తన పాడి వడివా పండుగ దేవుడు తన పరిశుద్ధ సంఘంతో వచ్చినప్పుడు సంఘం వడక ఆమేన్ 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 పరిశుద్ధ మీ పాదములకు చెల్లిస్తున్నాను. సమయంలో ప్రభా మీ పాదములకు చేరడానికి మనందరికి ప్రభా ఈ దినాన్ని ఇచ్చిన దాన్ని బట్టి మీ వందనాలు వేస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రభా చేసిన ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరు దీవించండి. మీ రాజ్యంలో ప్రభా ప్రవేశించేలాగా